హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నాం సార్ యాక్చువల్లీ ధనవంతులు అవ్వాలంటే సంపాదన మీద కాదు ఫోకస్ పెట్టాల్సింది సంపద. సంపాదన అంటే చూడండి, నా అంటే నా ఇన్కమ్ మీద మాత్రమే డిపెండ్ అయ్యేది సంపాదన. సంపద అంటే ఆ అంటే అనంతం. చూడండి ఆ పదంలోనే ఉంది సంపద, అనంతం. నా అంటే నాది. ఇక్కడ సంపద రహస్యాలు తెలుసుకుంది. ధనవంతులు ఎప్పుడు ఫోకస్ సంపాదన మీద పెట్టరండి, సంపద మీద ఫోకస్ పెడతారు. అయితే మరి ఎవరెవరు సంపాదన మీద పెడతారంటే పూర్ అండ్ మిడిల్ క్లాస్ పర్సన్స్ జనరల్గా సంపాదన. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, డోంట్ ఫోకస్ ఆన్ సంపద మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే సంపద మీద ఫోకస్ పెడితేనే మనం రిచ్ అవుతాం. అయితే ఆ సీక్రెట్స్ ఏంటి ఈరోజు కొన్ని చెప్తానండి. సో సంపదను సృష్టించే రహస్యాలు అనమాట. ఎప్పుడు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే వీఆర్ ఆల్వేజ్ ఇన్ స్టేట్ ఆఫ్ లా ఆఫ్ క్రియేషన్. మనం ఎప్పుడు కూడా కొత్త క్రియేట్ చేస్తూనే ఉంటామండి, హ్యూమన్ మైండ్. అయితే ఏంటి స్టాప్ అన్నారేంటి అని అనుకుంటున్నారా? సంపద క్రియేట్ చేయాలంటే కొన్ని స్టాప్ చేయాలి. ఈ రోజు నుంచి ఈ వర్డ్స్ మీరు స్టాప్ చేసేయండి. మీ ఇంట్లో మీ ఆఫీస్ ఏరియాలో ఈ పదాలు మాట్లాడదు. ఏంటి ఆ స్టాప్? ఏ పదాలు? ఫస్ట్ చూడండి, చాలా మంది అంటుంటారు, నేను కూడా చిన్నప్పటి నుంచి విన్నాను, ఏరా మన ఇంట్లో ఏమైనా డబ్బు చెట్లు కాస్తుందా అని అంటుంటారండి. సో చాలా మంది చూడండి, ఇది 100% ట్రూ. డబ్బు చెట్లకే కాస్తుంది. ఎలాగా? ఇప్పుడు పేపర్ ఏంటండి, డబ్బు ఏంటి? పేపర్. పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు నుంచే వస్తుంది. మీ ఇంట్లో పెద్ద పెద్ద తలుపులు పెట్టుకుంటారు, తలుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెట్టు నుంచే వస్తుంది. అంటే మరి డబ్బు నుంచి వస్తున్నాయి లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్స్, ఫ్రూట్స్, ఎనీథింగ్, బత్తాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెట్టు నుంచి వస్తుంది. అంటే డబ్బు చెట్లుకి కాస్తుంది. సో ఈ పదాలు మనం మాట్లాడకూడదు. సంపద రావాలి అంటే ధనవంతులు, వెల్తీ సంపదలు అవన్నీ ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ నేచర్ నుంచే. ఎగ్జాక్ట్లీ. సో చూస్తే అంటే చెట్టు నుంచి మనకి చాలా ఈరోజు కలప కానీ ఇవన్నీ కూడా డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? సింపుల్గా డబ్బు అంటే పేపర్ చెట్టు నుంచే వస్తుంది కాబట్టి డబ్బు చెట్లకి కాస్తుంది. రెండోది చూద్దాం. చాలా మంది అంటుంటారు డబ్బు చెడ్డది, పాపిస్తుంది, రకరకాలు అంటుంటారు అనమాట. చూడండి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. మీ ఇంట్లో మీ పర్సన్కి వైఫ్ హస్బెండ్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెడ్డదానివి, నువ్వు పాపిస్తాను అంటే ఇంకా ఫుడ్ ఎలా పెడుతుంది? తిను, ప్లేట్ అలా పెట్టేస్తారు. అదే నువ్వు చాలా మంచిదని, నీ ఎంత మంచిదని ప్రపంచంలో ఎక్కడ చూడదు అనుకోండి, ఏమండి ఇంకొంచెం తినండి నేస్తారు. అంటే చిన్నప్పటి నుంచి మనకు అవసరాలు తీరుస్తున్న డబ్బుని ఎవరైనా మనం తిడితే డబ్బు మన దగ్గరికి రాదండి, వచ్చినా కూడా ఉండదు, వ్యాంగ్ వెళ్ళిపోతుంది అనమాట. ఇంకొంతమంది ఏమంటారంటే డబ్బు మనుషుల్ని సర్వనాశనం చేస్తుంది. ఈ పదాలు అంటే యు ఆర్ బ్లాకింగ్ మనీ ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక రాంగ్. అండ్ ఇంకా చాలా మంది అంటారు డబ్బు వల్లనే ఈ గొడవలు. కాదండి, డబ్బు వలన కాదు, డబ్బు లేకపోవడం వల్ల గొడవలు జరుగుతాయి తప్ప డబ్బు వల్లనే కాదు. ఇప్పుడు నేను ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ చాలా మంది అంటారు డబ్బున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనేసి. ఎందుకు అలా జరిగిందంటే పాత సినిమాలు చూస్తే విలన్స్ అందరూ కూడా పక్కన సొట్టేసుకుని అలాగా, అంటే విలన్స్ని సినిమాలు ఎలా చూపించారండి? ధనవంతులందరినీ ఎలా చూపించారు సినిమాలో? విలన్స్ లాగా చూపించారు. అందువల్ల మన సబ్ కాన్షియస్ మైండ్లో ధనవంతులు అనగానే ఒక చెడ్డవాళ్ళు, విలన్స్ అనేది. అదే మన తెలుగు సినిమాలు చూస్తే మనుషుని ఒక కళాపోషణ ఉండాలని ఇలా గ్రేట్ రావు గోపాలరావు గొప్ప నటులు. అతను పాత సినిమాలో చూస్తే అతను విలన్ కానీ గొప్ప నటులు, కానీ ఎవరు? ధనవంతులు. హీరో మాత్రం ఏదో చిన్న పనులు చేసుకొని ఉంటుంటారు. అంటే మనకి సినిమాలో కూడా ఏం చూపిస్తున్నారంటే డబ్బున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, పొగరబతులు. దానివల్ల మన సబ్ కాన్షియస్ మైండ్లో తెలియకుండానే ఇంప్లాంట్ అయిపోయింది అనమాట. అది ఎవరైనా పెద్ద ఇల్లు చూడగానే ఉంటాయి, ఇది ఎక్కడ స్కామ్ చేసి ఉంటాడు రా, ఏదో స్కామ్ చేసి ఉంటాడు. ఇలా మీరు గుర్తుపెట్టుకోండి, ధనవంతుల గురించి ఏ మాత్రం చెడుగా ఆలోచించినా, మాట్లాడినా డబ్బుని మీరు బ్లాక్ చేస్తున్నట్లే. అయితే నెక్స్ట్ చూడండి, మోసం చేసే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే, చాలా మంది అంటారు ఆడేందో మోసం చేసి ఉంటాడు రా, కింద అందరినీ మోసం చేసి డబ్బు మొత్తం లాగేసి ఉంటాడు. ఈ పదాలు కూడా అనకూడదండి. ఈ రోజు నుంచి మీరు ధనవంతుల గురించి, మోసం చేసేవాళ్ళు, అన్యాయంగా లాగేసుకునే వాళ్ళు, కొంతమంది పిక్స్ చూస్తుంటే ఇలాంటి పిక్స్ పెడుతుంటుంటారండి. అంటే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో ఏముంది? ధనవంతులు కూడా అన్యాయంగా డబ్బు లాగేస్తారు ఎవ్వరు అనేసి. ఈ పదాలు, ఈ పిక్చర్స్ మనం మైండ్లో ఉంటే మనం డబ్బుని అట్రాక్ట్ చేయలేమండి. అండ్ ఇంకా తీసుకుంటే చాలా మంది అంటారు నా దగ్గర ఎప్పుడూ డబ్బు ఉండదండి. ఈ పదాలు కూడా అనకూడదు. చాలా మంది ఏంటంటే ఇక్కడ చూడండి, మీరు డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే ఎప్పుడు పర్స్ ఖాళీగా ఉండకూడదండి. ఆ పర్స్ ఖాళీగా ఉన్నప్పుడు చూస్తున్నప్పుడల్లా మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఏమని ఫీలింగ్ వస్తుంది? నా దగ్గర డబ్బు లేదు అని చెప్పేసి. ఒక అతను వచ్చి సార్ మరి నా దగ్గర అంత డబ్బు లేదు కదా. నో ప్రాబ్లం, మామూలు ఫేక్ నోట్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకొని కావాలంటే. ఎందుకంటే సైకాలజీ కూడా చెప్తుంది ఫేక్ ఇట్ బిఫోర్ యూ మీకు అలాగే మార్కెట్లో వదలకండి, జస్ట్ ఫీల్ అవ్వాలన్నమాట. లేదా పేపర్స్ అని పెట్టుకోవచ్చు. అంటే ఖాళీ పర్సన్ ఎప్పుడు మనం క్యారీ చేయకూడదు. సో నా దగ్గర ఎప్పుడు అంత డబ్బు ఉండదు. ఇక్కడ చూడండి, ఎంటీ పాకెట్స్ చూడగానే మనకి ఏమొస్తుంది ఫీలింగ్? ఒక ఎంప్టీనెస్ వస్తుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ అండి. అందుకే చూడండి, పిక్చర్ స్పీక్స్ మోర్ దాన్ వర్డ్స్ అండి. మీరు ఎప్పుడైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ప్రెగ్నెంట్ లేడీ దగ్గరికి, అందమైన బొమ్మలు పెట్టుకోమని చెప్తారు.
అందమైన బొమ్మలు, పిల్లల బొమ్మలు ఎందుకు? ఎస్, ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్ని మారిపోతాయి, థాట్స్ కూడా మారుతాయి. ఎగ్జాక్ట్లీ అది చూడగానే లోపల ఒక ప్లెజెంట్ ఫీల్ వస్తుంది. మీరు ఏదైనా పెద్ద రెస్టారెంట్కి వెళ్ళండి, మంచి మంచి టిఫిన్ బొమ్మలు పెడుతుంటారు. ఆ టిఫిన్ బొమ్మలు చూడగానే బిర్యానీ బొమ్మలు, కోక్, ఆ కోక్ బొమ్మ బిర్యానీ పక్కన కోక్ ఉండగానే మనకు కూడా కోక్ తాగుదాం చలో అనేసాను. అంటే పిక్చర్స్ సబ్ కాన్షియస్ మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను. యాక్చువల్లీ సబ్ కాన్షియస్ మైండ్ గురించి డాక్టర్ జోసెఫ్ మర్ఫీ ఏమంటారంటే, సబ్ కాన్షియస్ మైండ్కి ఒక లాంగ్వేజ్ ఉంది, అదే పిక్చర్ లాంగ్వేజ్. పిక్చర్స్ మన మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ ఫాస్ట్గా కనెక్ట్ అయిపోతాయండి. అందుకే చూడండి, ఇప్పుడు నేను ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి అని అన్నాను అనుకోండి, మీకు నేను వర్డ్ చెప్పాను నోట్లో, మీ మైండ్లో ఏమొచ్చింది? మెగాస్టార్ చిరంజీవి గారు గుర్తొచ్చారు. సో ఎస్, అంటే మనం వర్డ్ చెప్తే, అందుకే చూడండి అప్పుడప్పుడు మనం అనుకుంటుంటే ఆ పర్సన్ గుర్తొస్తుంటారు, పేరు గుర్తురాదు. అదే నోటి దాకా ఉంది ఆ పదం, ఆ పర్సన్ అంటే ఫేస్ అలా అవుతుంటుంది, పదం గుర్తురాదు. అందుకే మీరు చేయాల్సింది అంటే దయచేసి ఈ పదాలు మీరు మాట్లాడకండి, దానివల్ల సంపదని మీరు సృష్టించలేరు. అండ్ ఇంకా చూస్తే చాలామంది అంటారండి, డబ్బుతో సంతోషాన్ని కొనలేం అన్వర్. డబ్బుతో అంటే, బట్ నేను చెప్తున్నా డబ్బుతో సంతోషాన్ని కొనగలం. ఎలాగో ఈ పిక్చర్ చూడండి, ఒక లేడీకి ఒక 1000 రూపాయలు దానం చేసాం అనుకోండి, ఆవిడ కళ్ళలో ఆనందం వస్తుంది. అంటే మరి సంతోషాన్ని కొన్నామా లేదా? మనం సంతోషం కొనుక్కున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తాం, ఫ్లైట్లో ట్రావెల్ చేస్తే ఫ్లైట్లో ఫస్ట్ టైం కూర్చుని ఎలా ఫీల్ అవుతారంటే, ఫ్లైట్ సూపర్ అబ్బా అంటే, ఆ టికెట్ మీరు కొనుక్కున్నారా లేదా? రెస్టారెంట్కి వెళ్ళారు, ఫ్యామిలీని తీసుకుని వెళ్ళారండి, ఫ్యామిలీని తీసుకెళ్ళి ఫుల్ షాపింగ్ చేశారు. మీ డాటర్ వచ్చి నాన్న థ్యాంక్ యూ నాన్న అన్నారు అనుకోండి, ఆ బొమ్మ కొన్నందుకు ఎలా ఫీల్ అవుతారు? ప్రపంచంలో యువర్ గ్రేట్ ఫాదర్ లాగా ఫీల్ అవుతారు. మరి పాప సంతోషాన్ని దేంతో కొన్నారు? అక్కడ డబ్బుతో కొన్నారు, అంతే కదండి. సో డబ్బు సంతోషాన్ని కొనగలదు. ఈ వర్డ్స్ ధనవంతులు. ఒకసారి బిల్ గేట్స్ అండ్ వారన్ బఫెట్ ఎంట్రీ అవుతున్నప్పుడు బిల్ గేట్స్ ఒక మాట అన్నాడండి. ఏమన్నాడంటే, చాలామంది అంటారు డబ్బుని వాళ్ళు సంతోషంగా ఉండరని. మా ఇద్దరిని చూడండి, మేము ఎంత హ్యాపీగా ఉన్నాము అని చేసి ఒకసారి మీరు ఎప్పుడైనా ఆ ఇంటర్వ్యూ చూడండి. బిల్ గేట్స్ అండ్ వారన్ బఫెట్ వాళ్ళిద్దరూ డిస్కస్ చేసిన ఒక ఇంటర్వ్యూ అనమాట. బిల్ గేట్స్ వెన్నే వారన్ బఫెట్ మాట అన్నాడండి, చాలామంది అంటారు డబ్బులో ఏముందని చెప్పేసి, అది మీరు కాదు మేము చెప్పాలి, మేమే ఆ స్టేట్మెంట్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు ఇస్తారని అన్నాడు. ఎవరు? వారన్ బఫెట్. అంటే చాలా మంచి స్టేట్మెంట్స్ వల్ల మనం ఫిక్స్ అయిపోతున్నాం అండి డబ్బు పట్ల. అండ్ ఇంకా తీసుకుంటే సరదాగా కూడా అనొద్దండి, ఇంతకుముందు వీడియోలో చెప్పా, బ్రూస్లీ అంటాడు డోంట్ స్పీక్ ఏవైనా నెగిటివ్ వర్డ్ మన సబ్ కాన్షియస్ వెంటనే క్యాచ్ చేసేస్తుందండి. చూడండి సరదాగా అంటారు, మీరు ఎవరైనా ఫ్రెండ్ వచ్చి నీకు ఇట్లా సెటిల్ అయిపోయిన అన్నారు అనుకోండి, నాదే ఉందిరా నేను అంత పెద్ద సెటిల్ అవ్వలేదు అని జోక్ కూడా అనకూడదట. నేను అంత డబ్బు ఉన్నవాడిని కాను. ఎవరైనా మళ్ళీ అడిగి నీకేమో సూపర్ మామూలు మంచి కారు ఉంది అది అంటే, మన దగ్గర అంత ఎక్కడ ఉందిరా అని సరదాగా కూడా అనకూడదట. సో నేను అంత డబ్బు ఉన్నవాడిని కాను. చాలా మంది వాడే పదాలు అంటే, నా తల్లిదండ్రులు పేదవాళ్ళు, నేను కూడా నిరుపేదగా ఉన్నాను, అప్పుడప్పుడు జోక్ చేస్తుంటారు, అది కూడా అనొద్దండి. ఇంకొంతమంది బాబోయ్ పెద్ద నేను వస్తున్నప్పుడు ల్యాంబోర్గిని కార్ చూశానండి, 4 కోట్ల కార్, అది 4 crores. అడిగాను అతనికి ఎంతండి కార్ అని అంటే, ల్యాంబోర్గిని 4 crores అన్నారు. బంజారా హిల్స్లో చూశాను అనమాట. ఒకప్పుడు నా ఫీలింగ్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకముందు ఎంత అదృష్టం ఉండాలి ఇలాంటివి అనుభవించాలని ఒక ఫీలింగ్ ఉండేది. ఇంకేంటంటే ఈ జన్మకి అంతే వదిలేసేవాడిని అనమాట. ఏంటంటే ఇప్పుడు ఒక ఆశ ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా. మనం ఏదో వర్క్ చేస్తే మనం లా ఆఫ్ అట్రాక్షన్ అప్పుడే, ఈ రోజు కాకపోతే రేపు రావడం లేటేమో కానీ రావడం మాత్రం పక్కా అని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుందండి. ఇది గుర్తుపెట్టుకుందాము, ఇదే వీడియో మళ్ళీ మనం చేస్తాము. షూర్ అండి, తప్పకుండా, డెఫినెట్లీ. సో బాబోయ్ నేను అంత కాస్ట్లీ వస్తువు కొనలేను అని అనకూడదటండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఏమో గుర్రం ఎగరావచ్చు అనండి. తదాసు దేవతలు ఎప్పుడూ ఉంటారు, మీ చుట్టూ తిరుగుతుంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఒక ఇంటర్నేషనల్ కోచింగ్ ఇలా, నా కోచ్ ఒక క్లయింట్ ఒక చిన్న నార్మల్ ఎంప్లాయ్. అతను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియక ముందు ఏదైనా చూడగానే అతనికి ఒక డ్రీమ్ ఏంటో తెలుసా? 5 star హోటల్స్లో వెళ్ళాలి, 7 star హోటల్స్లో స్టే చేయాలి, లగ్జరీ కార్స్లో ట్రావెల్ చేయాలి, 7 star హోటల్స్లోకి వెళ్ళి ఉండాలని ఉండేదటండి. కానీ శాలరీ నార్మల్ కదా, సో అలాను. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకున్న తర్వాత అతను ఏం చేశాడంటే పెద్దగా కలగండం మొదలుపెట్టాడు. ఏదైనా ఒక లగ్జరీ హౌస్ చూడగానే, విల్లా చూడగానే ఐ కెన్ ఈజీలీ బై, నేను కొనగలను అనుకోవాలటండి. ఇప్పుడు ఏమైంది తెలుసా మ్యాజిక్? అతనికి ఒకే ఒక అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయి అమెజాన్ కంపెనీలో సెలెక్ట్ అయితే 2 crores ప్యాకేజ్ సెలెక్ట్ అయింది. 2 crores. ఆ అమ్మాయి వచ్చి 2 crores ప్యాకేజ్ రాగానే, నాన్న చిన్నప్పటి నుంచి నన్ను చదివించావు, నీ కళ ఏంటో చెప్పు. అమ్మ తల్లి నీ కళ ఏంటి, నువ్వేమవుతావు చెప్పు, నేను చదివిస్తాను. అప్పటి వరకు అది నీ టైం, ఇప్పుడు నా టైం. అప్పటి వరకు అది నీది, ఇప్పుడు నాది చెప్పానంటే, ఫాదర్ నాకు ఒకటే అన్నాడా, నాకేం లేదమ్మా ఒక డ్రీమ్ ఉంది ఇలా తిరగాలని చెప్పేసి. వెంటనే 2 crores ప్యాకేజ్ కదా అమ్మాయికి, వెంటనే నాన్నకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి 5 star 7 star హోటల్స్లో ఉంచేసి లగ్జరీ కార్లో తిప్పిందండి. మరి లా ఆఫ్ అట్రాక్షన్ నెరవేరిందా లేదా? సో చూసారా, అందుకే ఫోకస్ మారితే సృష్టి కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అది మీ వల్ల కాకపోవచ్చు, మీ పిల్లల ద్వారా కానీ ఎలా అయినా జరగవచ్చండి. దిస్ ఇస్ రియల్ ఆసమ్ ఎగ్జాంపుల్. సో అండ్ ఇంకా ఫైనల్గా చాలామంది అంటూ ఉంటారండి, నాకు అంత డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదు, కోరిక లేదు అనండి. కానీ ఎప్పుడంటే బాగా ఇంత డబ్బు నేను ఏం చేసుకుంటానరా అన్న స్థాయికి వెళ్ళినప్పుడు ఈ వర్డ్ వాడాలట. నాకు అంత డబ్బు మీద
ఇంట్రెస్ట్ లేదు, కోరిక లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్ వైఫ్తో నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదే, ఇంట్రెస్ట్ పోయింది అని అంటే ఎలా ఉంటుందండి వాళ్ళ రిలేషన్షిప్? ఇంకా ఉండదు, కొన్నాళ్ళకి అయిపోతుంది అనమాట, ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే డబ్బుని చూసినప్పుడల్లా నాకు డబ్బు అంటే చాలా ఇష్టం అని అనుకుంటే డబ్బుని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారటండి. అండ్ ఇంకా చూస్తే చాలా మంది డబ్బు గురించి మాట్లాడే డబ్బు గురించి నా దగ్గర ఎక్కువ మాట్లాడుకో అని అనకూడదట, దాని సంపదని బ్లాక్ చేస్తుంది. అదేవిధంగా చాలా మందికి ఒక ఫీలింగ్ ఉంటుందండి, బాగా కష్టపడితేనే డబ్బు వస్తుంది. ఇప్పుడు టాప్ మోస్ట్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ టేక్ రిచర్డ్ బ్రాన్సన్, ఈరోజు 1,00,000 కోట్లు సంపాదించాడు అతను, 1,00,000 కోట్లు. అతను ఈజ్ ఎంజాయింగ్ ఈజ్ లైఫ్ స్టైల్ అండి, మామూలుగా కాదు. సంపాదించిన తర్వాత ఈజ్ ఎంజాయింగ్. అతను ఏమంటాడంటే ఒక స్థాయి వరకు కష్టపడితే డబ్బు వస్తుంది, దాని తర్వాత మీకు డబ్బుని సంపాదిస్తుంది అంటాడండి. సో ఈ ఫీలింగ్ వదిలేయాలి. ధనవంతులంతా కూడా ఇంత ఫీలింగ్లో ఉండరు, బాగా కష్టపడితే డబ్బు వస్తుంది అని ఫీలింగ్లో ఉండరండి. మిడిల్ క్లాస్ పర్సన్ పూర్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఒక ₹1,00,00,000 సంపాదించాలంటే చాలా కష్టం అన్న ఫీలింగ్కి వెళ్ళిపోతారు, కాబట్టి అది రాదు. అండ్ ఫైనల్గా దిస్ ఇస్ ద లాస్ట్ పాయింట్, నేను అంత డబ్బు సంపాదించడానికి అర్హుణ్ణి కాను అని అంటారండి. చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఎంత డబ్బు ఇచ్చాం అనుకోండి, అది నాది కాదులే అని ఫీల్ అవుతారటండి. అంత అర్హుణ్ణి కాదని ఎప్పుడైతే అంటే యూనివర్స్ ఇవ్వదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తాను. ఒక తండ్రికి ఒక 3 సంవత్సరాల పాప ఉంది. పాప డాడీ నాకు చికెన్ జాయింట్ ఇవ్వని అన్నది అనుకోండి, తండ్రి ఇచ్చేస్తారా? ఎందుకు ఇవ్వడు? పాప ఇంకా తినడానికి ఇంకా పళ్ళు రాలేదు, 2.5 years 3 years అంటే తండ్రికి కూతురు అంటే ఇష్టమే, కానీ ఎవ్వరు, ఎందుకు ఇవ్వరు? అర్హత ఇంకా రాలేదు. అదే అందుకే మీరు అదే అమ్మాయి అర్హత వచ్చినా మీరు ఖచ్చితంగా ఇస్తారు, గుర్తుపెట్టుకుని మరీ ఇస్తారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే కోరిక ఏదైతే ఉంది, ఇంతకుముందు మనం చెప్పాను డిజైర్ ఈజ్ ఈక్వల్ టు డిజర్వ్. అర్హత లేకపోతే అర్హత సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి, అప్పుడు మీకు వస్తుంది. అంతేగాని ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో చాలా మంది గంజి తాగిన వాళ్ళు బెంజ్ కార్లో తిరిగారండి, బియ్యం కూడా లేని వాళ్ళు BMW కార్లో తిరిగిన వాళ్ళు నేను చూశాను కల్లారా. బికాస్ వాళ్ళు సబ్ కాన్షియస్ మైండ్గా దాన్ని కోరుకున్నారు, కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా నేను అర్హుణ్ణి కాను అని నమ్మలేదండి. దేనికి చాలా మంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద సెలబ్రిటీ దగ్గర మనం కూర్చోబెట్టాం అనుకోండి, మనం తీసుకెళ్ళి పక్కన చేరేస్తే చాలా మంది మేడం మీరు చాలా గ్రేట్ అండి, సూపర్ అండి అని చెప్పి మన సైడ్కి వెళ్ళి ఎలా వెళ్ళిపోతుంటారు. అంటే ఇన్నర్గా ఫీలింగ్ ఏంటి, నేనంత అర్హుణ్ణి కాను అని మీకు మీరు ఇండైరెక్ట్గా చెప్పుకోవడం వల్ల యూనివర్స్ మీకు ఆపర్చునిటీస్ని ఇవ్వదు, కనెక్ట్ చేయదండి. ఎప్పుడు కూడా ఎస్ నేను కూడా గ్రేటే. ఒక విషయం చెప్తా, ఒకసారి మన నోట్లో ఎన్ని పళ్ళు ఉంటాయండి? 32 పళ్ళు ఉంటాయి. 4 ఎన్ని ఉంటుంది? ఒకటే ఉంటుంది. ఈ రెండింటి మధ్య డిషన్ ఫైటింగ్ అయింది అనమాట. 4 అంటుంది అనమాట, నేను గొప్పే ఒప్పుకో అని అంటే పళ్ళు అన్నాయి, మేము 32 మంది ఉన్నాం, మేమే గొప్ప, నువ్వు గొప్ప కాదని అంటే అప్పుడు 4 అన్నది నువ్వు గొప్పే నేను గొప్ప అంటే ఇంకా పళ్ళు ఒప్పుకోలే. లేదు ఏమన్నా తెలుసా, పళ్ళు మేము అన్నం తినేటప్పుడు ఒక్కసారి కానీ కరిస్తే నీ నాలుక ఏమవుతుంది అని అన్నది. అప్పుడు 4 అన్నది ఓహో అవునా, అయితే నేను పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు ఒక్క మాట కానీ తప్పుగా మాట్లాడితే నీ 32 పళ్ళు రాలిపోవడం 1 నిమిషం పట్టదు అన్నది. అప్పుడు వెంటనే పళ్ళు వద్దు ఆగాగు, నువ్వు పబ్లిక్లోకి వెళ్ళి పొరపాటు నాలుక తప్పుగా మాట్లాడుకో, మా పళ్ళు రాలిపోతాయి అని అప్పుడు అన్న పళ్ళు ఒప్పుకునేట. నువ్వు గొప్పే నేను గొప్పే, ఈ ప్రపంచంలో అందరూ గొప్పే, అందరూ ఈక్వల్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ కాబట్టి ప్రతి ఒక్కరు గొప్పే, అన్నిటికీ అర్హుడిని అని నమ్మాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకుని పుట్టలేదు, లతా మంగేష్కర్ మైక్ పట్టుకుని పుట్టలేదు, A.R. రెహమాన్ గారు గిటార్ పట్టుకుని పుట్టలేదు. వాళ్ళందరూ ఏం నమ్మారంటే వాళ్ళు కలలు గంట మొదలు పెట్టారు, అర్హత సాధించుకున్నారు. సో ఈ విధంగా మీరు సంపదని బ్లాక్ చేసే పదాలు మాట్లాడకండి. సో ఈ విధంగా మాట్లాడితే ఖచ్చితంగా మీరు డబ్బుని అట్రాక్ట్ చేస్తారు. ఇవి సంపాదన కాదండి, సంపద సంపాదించే మార్గాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఈసారి బ్యాచ్ రీసెంట్ ప్రీవియస్ బ్యాచ్ చాలా మంది ఎన్రోల్ చేసుకున్నారండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చారు. ఈసారి నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి ఈ నెల ఆగస్ట్ 30వ తారీఖు నుంచి 13వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 30th బ్యాచ్ 30వ తారీఖున ఆగస్ట్ 30న 13th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈసారి బ్యాచ్ పేరు మిరాకిల్ బ్యాచ్. మిరాకిల్ మార్నింగ్ అనే కాన్సెప్ట్ ఉందండి. సో మిరాకిల్ మార్నింగ్ అని చెప్పేసి ఏ టైంలో మిరాకిల్ మార్నింగ్ అంటారంటే ఎర్లీ మార్నింగ్ 5 to 7 మిరాకిల్ మార్నింగ్ అని అంటారట. ఆల్ బిలియనర్స్ అందరూ కూడా అప్పుడే వాళ్ళ కళని ఒక రూపం తెచ్చుకుంటారు అనమాట. సెల్ ఫోన్ నువ్వే అన్నీ నువ్వే అని చెప్పేసి ఆ టైంలోనే. సో ఈసారి మీ లైఫ్లో ఏదైతే మిరాకిల్ జరగాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈసారి ఎక్స్క్లూజివ్లీ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ నేను లాంచ్ చేయబోతున్నానండి. సో ఆగస్ట్ 30వ తారీఖున నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, లైఫ్లో మీరు ఏదైనా జీవితంలో సాధించాలి, డబ్బే లైఫ్ కావాలనుకుంటే, మీరు సంపాదించాలని నిజంగా కసిగా ఉంటే ఎలా అంటే ఇలా నేను దారి చూపిస్తాను. ఇప్పటికే కొన్ని వేల మంది ఈ యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకున్నారు. సో మీలో చాలా మందికి ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏదో ఉంది అని మీకు అనిపిస్తుంది కదా, గుర్తుపెట్టుకోండి, యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో ఏదైనా ఒక పని చేయాలనుకుని చేయలేకపోతుంటే అది మీ మైండ్ బ్లాక్ అవుతుంది. మైండ్ బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు మనీ బ్లాక్.
ఆ మనీ బ్లాక్ని ఈజీగా రిమూవ్ చేసుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ని మళ్ళీ చెప్తాను, కొన్ని వందల వీడియోస్ మీరు వింటే, కొన్ని వందల పుస్తకాలు చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందో ఆ అంతే నాలెడ్జ్ నేను విత్ ఇన్ 9 days ఇస్తాను. 3 daysలో మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి మిలియనర్ మైండ్ సెట్ తీసుకెళ్తా. సో రండి, మీ యొక్క లైఫ్ని ఇప్పటికే చాలామంది మిరాకిల్స్ చేస్తున్నారండి. ఒక్కొక్కరు మిరాకిల్ చేస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, నా క్లయింట్ సక్సెస్ నా సక్సెస్ అండి. నేను క్లయింట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. నిజంగా చెప్తున్నాను, నా బలం ఎవరంటే నా క్లయింట్సే, వాళ్ళందరూ కూడా. సో ఈరోజు ఎందుకు అంత సక్సెస్ అవుతున్నారు? ఏముంది సార్, చాలామందికి డౌట్ ఉంటుంది, యూట్యూబ్లో ఎంత కంటెంట్ చెప్తున్నారు కదా, అక్కడ ఏం చెప్తారు అని చెప్పేసి. రండి, మీ లైఫ్లో చాలా కోర్సెస్ నేర్చుకున్నారు, అవన్నీ ఒక లెక్క. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే లెక్క నేను చెప్తానండి. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ప్రతి ఇంటికి అలా వెళుతూ ఉన్నాము. అవును, రియలీ గ్రేట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్నింగ్ అవర్లోనే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అండ్ మార్నింగ్ మిరాకిల్స్ కూడా జరుగుతాయి. ఎస్, అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ టైం అండి ఇదంతా. ఆగస్ట్ నుంచి మొత్తం కనుక చూసుకుంటే చాలా మందికి తెలిసినటువంటి విషయం కూడా అదే. పండగల సీజన్, అట్ ద సేమ్ టైం మిరాకిల్ సీజన్. నిజంగా స్పిరిచువల్ టైం ఉండేటువంటి టైం అది. మీరు ఎలా చూస్ చేశారో తెలియదు కానీ ఒక మంచి డెప్త్ ఉన్నటువంటి బ్యాచ్ ఇది. ఆగస్ట్ 30th స్టార్ట్ చేసినటువంటి 13th బ్యాచ్. రియల్లీ మిరాకిల్. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. నేను మీకు ఒకటే చెప్తానండి, డబ్బు ఉంటే ప్రతిరోజు పండగే. ఎస్. సో ఆగస్ట్ 30th బ్యాచ్కి మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అంటే నేను అన్వర్ గారి క్లాస్ ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటున్నానని మీరు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి, నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. మీ కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేయండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.